కొడితే ఏట్లో పడతావు. చిన్నప్పుడు ఎక్కువగా ఈ మాట వింటుండేదాన్ని. నేను చెప్పాను కదా మాకు ఏరు దగ్గరగా ఉంటదని. చిన్నపిల్లలప్పుడు ఇలా తిట్టుకుంటూ ఉండేవాళ్ళము. ఇంతకి ఇప్పుడు ఏట్లో ఎందుకు తిరుగుతున్నామో చెప్పలేదు కదా. ఇది భోగి రోజు తీసిన వీడియో. పిల్లలకి భోగి పళ్ళు పోసామని వీడియో షేర్ చేశాను కదా. యాక్చువల్ గా ఆ రోజు మా తమ్ముడు పాపం చాలా ట్రై చేశాడు, కానీ వాడికి రేగి పళ్ళు దొరకలేదు కందుకూరులో. సర్లే అని చెప్పేసి మాకు బ్రిడ్జి దగ్గర రేగి చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి చూద్దాము ఏమన్నా దొరికితే తీసుకొద్దాం అన్నట్టుగా వెళ్ళాము. వెళ్ళగానే దూరగా ఉండే రేగ్గాయలన్నీ కోసుకుని ఫస్ట్ తినేసాము. చాలా స్వీట్ గా ఉన్నాయి. రేగి చెట్ల మీద పాములు ఉంటాయి, పచ్చటి పాములు. నేను చిన్నప్పుడు ఒకసారి రేగ్గాయలు కోసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ పాముని చూసి అప్పటి నుంచి భయం నాకు. అవి డైరెక్ట్ కళ్ళల్లో పొడిచేస్తాయి అంట. చిన్నప్పుడు భయం పెట్టారు నాకు, ఆ భయం ఇంకా పోలా. మా చెల్లి భయం లేకుండా కోసేసింది, కానీ నేను మాత్రం భయపడుతూనే కొన్ని కోసా, కొన్ని తిన్నా. మాకు బ్రిడ్జి పక్కనే ఇలా నీళ్ళ బావ ఒకటి ఉంటది పెద్దది. ఎన్ని ములుగుచ్చుకున్నాయో ఈ రేగ్గాయలు కోసేటప్పుడు. అలవాటు లేని పని కదా, మొత్తానికి కావాల్సినది రేగ్గాయలు కోసుకొని వచ్చేసాము. వచ్చేటప్పుడు గుడి వైపు నుంచి వచ్చాము. రీతు గుడి దగ్గర ఉండింది గేమ్స్ ఆడతా, ఇంకా రీతుని కూడా తీసుకొని వచ్చేసాము ఒకేసారి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.